హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి, ఆరోగ్యంగా ఉన్నానండి. రోజు యోగా చేస్తూ ఉన్నారు, ఇలాగ రోడ్డు పచ్చళ్ళు మునగాకు పచ్చళ్ళు తింటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాటి మాటికి ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు పెడుతున్నానండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు వెరైటీ పచ్చడి అండి. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు 300 రకాల జబ్బులు తగ్గించే మొరింగా లీవ్స్ మునగాకు రోడ్డు పచ్చడి తయారు చేశానండి. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదండి. వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదండి, చూస్తే పచ్చడి తయారు చేయాలో తెలుస్తుంది. మనీషా కొద్దిగా పచ్చడి పెడతానండి. మనీషా హాయ్ మనీషా, బాగున్నావా? ఇవాళ ఆయుర్వేద పచ్చడి తయారు చేశాం కదా, రోడ్డు పచ్చడి, మొరింగా లీవ్స్ రోడ్డు పచ్చడి. టేస్ట్ చూడు, చెప్పమ్మా ఎలా ఉంది చూడు. ఉప్పు కారం సరిపోయింది, ఎలా ఉంది చెప్పు. సూపరా, బాగుందా టేస్ట్? తింటావు, అప్పుడప్పుడు తింటావు పచ్చళ్ళు, తింటావు బాగా. పచ్చడి ఇష్టం నీకు? కావాలా పచ్చడి, కావాలా? పచ్చడి కావాలా? ఈ పచ్చడి పచ్చడి బాగుందా? సూపరా, వెరీ గుడ్. రూఫ్ గార్డెన్లో మునగ మొక్క ఉందండి, చూడండి. చిన్న కుండీలో పెట్టాను మొక్క, రూఫ్ గార్డెన్లో. మునగ ఎంత బాగుంది చూడండి, తాజాగా. చిన్న కుండీ చూడండి, ఈ చిన్న కుండీలో వేసిన మునగ మొక్క బోర్డు కాయలు కాస్తాను. ఇంక సార్లు పెట్టాను వీడియోలో, చూడండి కాయలు ఎంత బాగున్నాయి చూడండి, తాజాగా. మునగాకుతో పాటు మునక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆకు తీసుకున్నాను. చూడండి, పువ్వులతో పాటు తీసుకున్నాను ఆకు. పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతమందిగా మునగ పువ్వులతో పకోడీ తయారు చేశాను చూడండి. మునగ పువ్వుల పకోడీ, గారెలు కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ ఆరోగ్యానికి మంచిది కదా. ఇక్కడ మా గ్రౌండ్లో కూడా ఒక మునగ చెట్టు ఉందండి కింద. చూడండి ఆకు ఎంత బాగుంది చూడండి, లేతగా. చెట్టు అంతా పువ్వు అండి, ఇప్పుడిప్పుడు పిందులు వస్తున్నాయి కదా. పువ్వు ఎంత బాగుంది చూడండి, తెల్లగా. మునగాకు లోటు లేదండి మాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రూఫ్ గార్డెన్లో ఇంకా కింద గ్రౌండ్లో మునగాకు బాగా దొరుకుతుంది. మునగాకుని మేము వారానికి 2-3 సార్లు వాడుతుంటాం. మునగాకు పచ్చడి తయారు చేసుకోవచ్చు, ఇలాగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. మరి మునగాకు పచ్చడికి మిరపకాయలు కలగ కదా, పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నాయి చూడండి, కుండీలో పచ్చిమిర్చి. అడక్కుని అన్నీ ఇస్తాడండి భగవంతుడు. పచ్చిమిర్చి ఎంత బాగున్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. పచ్చిమిర్చితో పాటు ఇక్కడ పుదీనా కూడా ఉందండి పక్కనే, అదే కుండీలో పుదీనా. ఆ మునగాకు వాసన పోవడానికి పుదీనా వేసి కూడా ఆరోగ్యం చాలా మంచిది. పుదీనా ఆరోగ్యం మంచిది కదా, అలాగే మునగాకు వాసన కూడా రాకుండా పిల్లలు ఇష్టంగా తింటారు పుదీనా వేస్తే. ఇంకో కుండీలో కూడా పుదీనా ఉందండి లోపల. చూడండి ఎంత ఉందో చూడండి అప్పుడు కుండీలు. రణపాల మొక్కలు ఎక్కువ వచ్చేయండి మాకు, మా రూఫ్ గార్డెన్ అంతా రణపాల మొక్కలు వచ్చాయండి. అవే ఒక మొక్క వేసి మేము ఆకులు పడి అవే బోల్డ్ మొక్కలు వచ్చాయి. రణపాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి బాగా దోహదపడు. ఎవరికైనా రణపాల మొక్కలు కావాలంటే రూఫ్ గార్డెన్లో తీసుకోండి, బోల్డ్ మొక్కలు ఉన్నాయి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి ఆకులు. పాలకూర, పుదీనా.
ఆవాలు చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి. చెట్టు నిండుగా ఆవాలు చూడు ఎంత బాగా వచ్చింది ఆవాలు. అరకు అంతాలు చూడడానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఆవ మొక్కలు అయితే చూస్తాం, ఆవాల చెట్లు, ఆవాల పూలు చూడండి ఇంత ఆవాలు వస్తాయి. ఎల్లోయిష్గా ఎంత బాగున్నాయి. చాలా మంది తెలియదు కదా ఆవాలు ఎలాగ వస్తాయి. అన్ని మెంతిగా ఉన్నాయి కదా ఆవాల చెట్లు. ఇది ఆవాలు ఉంటుంది. ఇదిగోండి ఆవాలు. ఆవాలు కూడా పండుతున్నాయండి మరుగు పడి. పిల్లలకి ఆవాల మొక్క ఎలా ఉంటుంది, ఆవాలు ఎలా వస్తుంది కదా. ఆవాలు ఇవన్నీ ఆవాలు. చూడు ఎంత బాగుంటుంది కొంచెం ఆవాలు. ఆవాలు చూడు బాగుంటుంది టేస్ట్. ఈ ఆవాలు ఆకు కూడా వేస్తాను పచ్చడికి. ఇందులో చాలా ఆవాలు ఆకు కూడా రోడ్డు పచ్చడి పెట్టాను చూడండి. ఆవాలు ఇప్పుడు ఆకులతో పాటు ఆవాలకు కూడా వేస్తాను. ఆవాలు, ఆవాల ఆకులు ఎంత బాగుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఆవాలతో పాటు కాన్స్టిపేషన్ సమస్య కూడా కూడా వేస్తాం. నివారిస్తాయి. పాలకూర చూడండి, ఆరోగ్యం ఎంత పెద్ద ఎంత బాగా వచ్చింది. పాలకూర 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 కూడా వేస్తాం. పచ్చిమిర్చి, పుదీనా అన్నీ ఒకే గుంటే చూడండి. అన్నీ ఒకే మిరపకాయలు పుదీనా దొరికాయి కదా, అలాగే పాలకూర కూడా అక్కడే ఉంది పక్కనే. ఆకులు పెద్దగా ఎంత బాగుంది తాజాగా, ఎంత పెద్ద ఆకులు. పాలకూర ఎంత బాగుంది తాజా. పాలకూర ఆరోగ్యం చాలా మంచి. పాలకూర మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పప్పులో కలిపి వండుకోవచ్చు, పాలకూర పన్నీర్ చేసుకోవచ్చు. ఇలా పాలకూర పచ్చడి తయారు చేసుకోవచ్చు. మళ్ళీ చూడలేదు. చాలా మంచిది ఆరోగ్యానికి. తాజాగా ఎంత బాగుంది చూడండి పాలకూర. తాజాగా ఎంత బాగుంది పాలకూర. ఈ పచ్చళ్ళలో మురింగలు వేసి పచ్చళ్ళు పాలకూర కూడా వేస్తాను. అన్ని తాజా ఆకులు కదండి, ఎంత బాగున్నాయి చూడండి. మురింగా లీవ్స్, మునగాకు నోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు. ఇలా మునగాకు పువ్వులతో పడి ఎంత బాగుంది తాజాగా, రాత్రికి ఎంత బాగుంది. మునగాకు, పాలకూర, పుదీనా, చింతపండు వేయాలి కదా పచ్చడికి. చింతపండు బదులు గోంగూర తీస్తాను. ఇది కూడా గోంగూర కూడా మా బామ్మ దగ్గర మొక్కలు ఉంది. ఒక గోంగూర, కొత్తిమీర, ఇన్ని రకాల ఆకులు, ఇవన్నీ ఆకులు. అలాగే కారం కావాలి కదా, కారంకి మా రూపు కాటన్లో ఉన్నాయి కదా పచ్చిమిర్చి అది తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, మెంతులు, అలాగే సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్, పసుపు 1 స్పూను, ఇంగు 1 స్పూను, నువ్వులు, నల్ల నువ్వులు 4 స్పూన్లు, నువ్వులు 4 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు. అంతే. మురింగా లీవ్స్, రోడ్డు పచ్చి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. దాంతోపాటు నేను వేరుశనగపప్పు కూడా తీసుకున్నాను. బాగా వేపేసి 1 కప్పు వేరుశనగపప్పు. అలాగే ఇవన్నీ వేపాలి కదా, అన్నీ ఫ్రై చేయడానికి 4 స్పూన్లు నెయ్యి. నెయ్యి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం మంచిది కదా. నెయ్యి తీసుకున్నాను 4 స్పూన్లు నెయ్యి. అంతే. మురింగా లీవ్స్, పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎలా తయారు చేసి చూద్దామండి. మురింగా లీవ్స్ పచ్చడికి ముందుగా పొయ్యిలిగించి బాణలు పెట్టి అందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే వేస్తే పేలి ముఖం మీద తోలుతాయి, అందుకే బాగా 1000 ముక్కలు చేసేయాలి. పచ్చిమిర్చి వేసాక అప్పుడు ఎండుమిర్చి కూడా వేయాలి. కొద్ది కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి పచ్చడి. పచ్చిమిర్చి తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేయాలి, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎన్ని ఆరోగ్య లక్షణాలు, ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కదా వీటిల్లో. ఫ్రై అయ్యాయి కదా, తీసేయాలి. ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ కూడా.
మళ్ళీ బాణలు పెట్టాలి. మళ్ళీ బాణలు పెట్టి అందులోనే కొద్దిగా పప్పు పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. పప్పులన్నీ మినపప్పు శనగపప్పు బాగా వేపుకోవాలి. పప్పులు మాడిపోకుండా కలబెడుతూ ఉండాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక నువ్వులు అందులోనే నల్ల నువ్వులు తీసుకున్నాం కదా, 4 స్పూన్లు. నువ్వు ఆరోగ్యం చాలా మంచిది కదా. నువ్వులు ముందు వేస్తే బాగా మాడిపోతాయి. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి. నువ్వులు ఎక్కడైనా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు చిటపలాడుతాయి నువ్వులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది కదా, ఆరోగ్యం చాలా మంచిది. వేరే రోజు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. నువ్వులతో పాటు వేరుశనగ పప్పులు కూడా తీసుకున్నాను. వీటిని ఇంకోసారి అలాగే చేసుకోవాలి. వేరుశనగ పప్పుల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి దివ్యౌషధం. నువ్వులు చిటపట్లాడుతుంది. కంటాల బలహీన తగ్గించడానికి బాగా దోహదపడతాయి. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక 40-50 బస్తాలు వేరుశనగపప్పులు వేరుశనగలు బాగా పడినట్టు వేరుశనగకాయలు, పచ్చికాయలు బాగా కాల్చుకుని తినేవాళ్ళం, ఉడికి తినేవాళ్ళం, వేపుకుని తినేవాళ్ళం. శనగకాయలు చాలా మంచిది ఆరోగ్యం. పల్లీలతో మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇంకా వేపి పౌడర్ చేసి ఉంచుకొని ఎంతకాల ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది. బొరింగా లీవ్స్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేయాలి. పప్పులన్నీ ఒక పల్లెని తీసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ ఆకులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బొరింగా లీవ్స్ తాజాగా లేతగా ఎంత బాగుంటుంది. బొరింగా లీవ్స్ కాళ్ళతో పాటు వేసాను. కాళ్ళు కూడా పై పెద్ద మొగాలు ఉంటుంది కదా, కాళ్ళు కూడా మంచి లేత కాళ్ళు కదా మంచిది. పూలు చూడండి, పూలతో పాటు వేసి పుదీనా, ఆవాలకు, గోంగూర, పాలకూర, ఆకులన్నీ కూడా మా రూప్ కానీ ఆకులే కదండి, తాజాగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పంట. ఇలాగ ఆర్గానిక్ పంట తింటాం కాబట్టి మాకు ఎలాంటి జబ్బులు మా దరిజారం. నాకు 53 years వస్తున్నా ఇంకా బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు అందరి జారు లేవు ఇంతవరకు. సైట్ కూడా లేదు. మునగాకు ఎక్కువ తింటాం కదా, మునగాకు పొనగంటాకు ఎక్కువ తినడం వల్ల మునగాకులు పొనగంటలాగా ఉండే విటమిన్ కళ్ళు బాగా కనపడలేక దోహదపడతాయి. కళ్ళకి సంజీవని మునగాకు పొనగంట. ఆకులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఆకులు వేసాను చూడండి. ఆయిల్ బదులు నెయ్యి వేసాం కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇలాగ మనం ఆర్గానిక్ పండ్లు పండించుకొని ఆర్గానిక్ ఆకులతో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటే కొన్ని ఇలాంటి ఆకులు మనం పప్పులు కలిపి వండుకోవచ్చు, పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, వంటకాలకు ఉపయోగించుకోవచ్చు. ఆకులు వారానికి 4-5 సార్లు పచ్చళ్ళు ఫ్రైలు పప్పులతో కలిపి వండుకొని తింటుంటే ఆరోగ్యం దిగుతుంది. అసలు కూరగాయలు ఆకుకూరలు ఏం కొనండి, మాకు కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు మేమే పండించుకోదండి.
కొద్ది ఫ్రై అయ్యాక ఆకులన్నీ ఫ్రై అయ్యాక చూడండి ఎంత తక్కువ చూడండి. సాల్ట్ 2 స్పూన్ సాల్ట్, లాస్ట్లో 1 స్పూను 2 స్పూన్లు పసుపు, 1 స్పూను సాల్ట్, యాడ్ చేయాలి. ఇంగువ, పసుపు కలపాలి, యాడ్ చేయాలి. బాగా ఉడికిపోయింది కదా, ఆకులన్నీ బాగా ఉడికాయి కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి బాగా ఉడితే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, గోంగూర ఇంకా బాగా ఉడుకుతాయి. నిండుగా వేసాం కదా, కడ నిండుగా వేసాం, అంత తక్కువ వచ్చేది కాదు. బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి ఆకులన్నీ కరెక్ట్గా. ఈ తేగల్లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, కాన్స్టిపేషన్ మలబద్ధ సమస్య నివారణకు, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ఏ సీజన్ దొరికే ఆకుకూరలు, పళ్ళు, తేగలు ఇలాంటి ఆ సీజన్లో బాగా తినాలన్నమాట. బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తాయి, ఫ్యాట్ కంట్రోల్ చేస్తాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఆరోగ్యం చాలా మంచి తేగలు. ఈ ఆకులన్నీ బాగా ఫ్రై అయ్యే లోపల, ఉడికే లోపల ముందుగా వేపించుకున్నాం కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ బాగా దంచుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసాం కదా, కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది వెల్లుల్లి. రోజు ఒక వెల్లుల్లి తింటే మనకు మన బాడీలో ఫ్యాట్ అంతా కంట్రోల్ అయిపోతుంది. అవన్నీ బాగా నలిగాక పప్పులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, నువ్వులు, వేరుశనగపప్పు వేపుకున్నాం కదా, ఇవన్నీ కూడా బాగా దంచుకోవాలి. ఇలా దంచడం వల్ల చూడండి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది కదా, చేతులకి ఎక్సర్సైజ్ కదా బాగా. మన పెద్దలందరూ కూడా ఇలాగ దంచడం, రుబ్బడం, ఊరి మధ్యలో ఒక నుయ్యి ఉంటే నువ్వుల నుంచి నీళ్ళు తోడుకొని తెచ్చి నీళ్ళు మోయడం, వ్యవసాయ పనులు చేయడం, ఇలా వంటకాల పనులు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా. దాన్ని దంచి ఆ బియ్యంతో వంట చేసేవాళ్ళు చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల మన పెద్దలందరికీ బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్, ఊబకాయం, ఒబిసిటీ, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఏం లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. మనం కూడా రోజుకి 4 గంటలకి 4 గంటల్లో 1 గంట మనం యోగా చేయాలి, 1 గంట వాకింగ్ చేయాలి. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మనం. చిన్నప్పుడు మేము చదువుకుంటూనే మా అమ్మగారికి వంట పనులు సాయం చేసేవారండి. అలాగే నీళ్ళు మోయడం, దంచడం, రుబ్బడం, వ్యవసాయ పనులు కూడా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. అలా పనులు చేయడం వల్ల మాకు ఈ పని అంటే కష్టం అనిపించదు. ఎంత పనైనా ఈజీగా చేయగలుగుతున్నాం, ఈ పనులన్నీ ఈజీగా చేయగలుగుతున్నాం. కర్రల పొయ్యి మీద వండడం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. తేగలు ఎంత బాగా ఫ్రై అయ్యి చూడండి, ఎగిపోయి చూడండి, బాగా కాలే కదా. తేగలు
ఉడికించి తినడం కంటే ఇలాగా కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఇలా బొగ్గుల్లో కాల్చుకొని తినేవాళ్ళండి మేము. చూడండి బాగా కాలేజ్ చూడండి. ఇది కదండి హ్యాపీనెస్ అంటే. చూడండి బాగా కాలేజ్ చూడండి. ఆరోగ్యం దివ్యౌషధం తేగలు అందరూ తీసుకొని తినండి. అందరూ తేగలు తెచ్చుకొని తినండి ఈ సీజన్లో. ఈ పప్పులన్నీ బాగా మెత్తగా అయిపోయాయి కదా, ఇప్పుడు ఆకులు కూడా వేసి దంచుకోవాలి బాగా. అది దంచినప్పుడు మంచి వాసన వస్తుంది, స్మెల్ గుమగుమలాడుతుంది. ఇప్పుడు ఇలా మెత్తగా దంచి కొద్దిగా ఉంచుకుంటే ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది. ఈ పొడి పప్పుల పొడి. అంటాకాయల పప్పులు వేసాం కదా, నువ్వులు వేసాం, వేసిన పప్పులు వేసాం, మినువులు శనగలు అన్నీ వేసాం కదా, శనగపప్పు. మధ్య మధ్య కలిపెడతా ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆకులన్నీ మాడిపోతాయి కదా. ఆకులు కూడా బాగా ఉడికిపోయాను. కొద్ది కొద్ది తీసి పచ్చడి దంచుకోవాలి. ఆయుర్వేద ఆకులు పచ్చడి అన్నీ మా రూపు కాని ఆకులే. ఇంత తాజా ఆకులు ఎక్కడ దొరుకుతాయండి మీకు చెప్పండి. అక్కడక్కడ రూఫ్ కాట్లో తెంపుకొచ్చి ఇక్కడే కలపోయి పెట్టి మట్టి కుండలో వండుకొని తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అన్నీ మనం కల్పించుకోవాలండి, కల్పించుకుంటే అవే వస్తాయి. పుదీన కాళ్ళతో పడేసాం కదా, పుదీన కాళ్ళు అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా కదపాలి. కదిపితే లోపలిది పప్పులు కూడా మళ్ళీ పైకి వచ్చి బాగా నలుగుతాయి కదా. ఆకులు తొందరగా నలిగిపోతాయి, సాఫ్ట్గా ఉంటాయి. మామూలు మిక్సీలో వేసే కానీ వేసే పచ్చళ్ళ కంటే రోడ్డు పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగుంటాయి, సూపర్ టేస్ట్. రోజు చిన్నది కదండి, కొద్ది కొద్దిగా దంచుకున్నాను. అంతా ఒకసారి వేస్తే పడ్డదని కొద్ది కొద్దిగా దంచుకోవాలి. రోడ్డు పచ్చి ఊరికి రాదండి, కష్టపడితే వస్తుంది. ఎంత కష్టపడినా డైట్లు సత్యం రావట్లేదు. ఇప్పుడు పిల్లలకి కష్టం అంటే ఏం తెలియదండి. సెలబ్రిటీస్ చిన్న చిన్న వీడియోలకే బోర్డు వస్తాయి. అమ్మ వండబడితే తినడానికి కూడా కష్టపడిపోతారు. కష్టే పని అంటారు కదా పెద్దలు, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఆకులన్నీ పేస్ట్ లాగా ఎంత బాగా ఉడికేది. ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య సమస్య మన జరిగారు. రోడ్ల పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడు. చల్లిపోయి మీద మట్టి కొండలలో చేసుకుంటుంటే ఆరోగ్యం చాలా మంచి. రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లో చాలాసార్లు అన్ని రకాల రోడ్డు పచ్చళ్ళు పెట్టాను. నల్లేరు పచ్చడి పెట్టాను, ఆవాలకు పచ్చడి పెట్టాను, అలా పొరగంటాకు రోడ్డు పచ్చడి పెట్టాను, తోటకూర పచ్చడి పెట్టాను, ఎండ్రకాయల రోడ్డు పచ్చడి పెట్టాను, బెండకాయ రోడ్డు పచ్చడి పెట్టాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నం కలిపి తినచ్చు. ఇంకా ఇడ్లీ దోశ మరి మెత్తగా కాకుండా కొద్ది పలుకులుగా ఉంటే బాగుంటుంది పచ్చడి. పచ్చడి బాగా నలిపింది కదా, తీసేయడమే. ఇలా పప్పులు కూడా ఇలా రుబ్బుకోవాలి.
పప్పులు ఉంటే బాగా చూస్తే నూరు ఉంటుంది కదా తినాలనిపిస్తుంది కదా పచ్చడి మరీ మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ లాగా వేసుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా రుబ్బుకోవాలి. శ్రమ అనుకోకుండా మనకు కావాల్సిన ఆకులు కూరగాయలు మనం పండించుకుని తింటే ఆర్గానిక్ పంట చాలా మంచిదని అంతా కల్తీ కదా. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, వుడ్ పొల్యూషను ఆపేసావా? అన్ని కెమికల్ చేసి పండిస్తారు కదా. అలా కాకుండా ఇలా ఆర్గానిక్ పంటలు పచ్చడి బాగా పండించుకుని తింటే అయిపోయింది కదండి. ఆరోగ్యం దివ్యౌషధం. అనారోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇంత కష్టపడితే కానీ పచ్చడి తయారవుతుంది. రోడ్డు పచ్చడి అనుకుంటాం కానీ ఎంత కష్టపడాలి చూడండి. కలపే మీద పాపం మన పెద్దలందరూ కూడా ఇలాగా కష్టపడి ఎన్ని బాధలు పడేవాళ్ళండి పాపం. వర్షంలో కర్రలు తెచ్చిపోయి పొగొస్తా కలపే మీద వంట చేసుకుంటూ నీళ్ళు మోసుకుంటూ ధాన్యం ఒడ్లు దంచి అన్నం వండేవాళ్ళు. దంచడం, రుబ్బడం, విసరడం ఇన్ని రకాల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి కదా. మనకి బ్రాండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబిసిటీ, బేబీ షుగర్లు వచ్చేస్తాయి కదా. పచ్చడి రెడీ అయిపోయింది. ఇమ్యూనిటీ బూస్టర్ వైపు అధిక బాధలు ఉంది కదా. వెయిట్ లాస్కు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం బాధ అవుతుంది. ఆరోగ్యప్రదాయం లాస్ట్లో బాగా సన్న కట్ చేసుకున్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగుంటుంది అండి పచ్చడి. ఆయుర్వేద పచ్చడి. సూపర్ టేస్ట్, చాలా బాగుంది పచ్చడి. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటుంటే మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. మనిషికి పచ్చడి చాలా ఇష్టం అంటుంది. ఉప్మా, ఇడ్లీ, దోశ, చపాతీ, ఎండాకాల టిఫిన్లకి చాలా బాగుంటుంది పచ్చడి. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు ఎక్కువ వేసాను ఇందులో. మునగాకులు విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యప్రదాయం. మునగాకు ఫ్రై, మునగాకు కూర ఆకులు కనబడితే పిల్లలు తింటారు కదా. ఇలా పచ్చడి రూపంలో పెడితే ఆకులు కనపడ బాగా తింటారు పిల్లలు, ఇష్టంగా తింటారు కదా. బీపీ, షుగర్ కంట్రోల్ చేయడానికి పచ్చడి ఈ మునగాకు చాలా దోహదపడుతుంది. మునగాకు కషాయం కూడా చాలా మంచిది ఆరోగ్యం. హాయ్ మనీషా, గుడ్ మార్నింగ్ మేడం గారు. ఏం చదువుతున్నారు మీరు? 7th క్లాస్. 7th క్లాస్. తర్వాత ఏమవుతావు? నీ ఏమేటి ఫ్యూచర్? నీ ఫ్యూచర్ ఏమేటి? టీచర్ భవిష్యత్తు అంటే నాకు ఇష్టం. టీచర్ ప్రొఫెషనా? టీచర్ ప్రొఫెషన్ చాలా ఇష్టం నీకు? ఎందుకు? మీలాగా టీచర్ చెప్పాలని. అవునా, వెరీ గుడ్. అలాగే బాగా చదివి టీచర్ అవ్వాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. మౌనికాకు ఈ పచ్చడి చాలా ఇష్టం అంట. పచ్చడి కావాలి చూడండి. అంతా మేము తినలేం కదండి, అందరికి పంచుతామని. ఫ్రెండ్స్ అందరు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు ఏం చేసినా, ఏ రోడ్డు పచ్చడి చేసినా, ఏం చేసినా అందరికి ఇస్తుంటాం. పంచడంలో ఉన్న ఆనందం దేనిలో ఉందని. అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా, మనతో పాటు చుట్టుపక్కల అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు పచ్చళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా పంచుతుంటాను నేను.
మా యూట్యూబ్ ఫ్రెండ్స్ వచ్చారు చూడండి. కృష్ణవేణి మేడం గారు పాలకూర తర్వాత మునగాకు ఆవాలాకు కలిపి ఇలాగ రోటి పచ్చడి చేస్తారు. అదిగోండి ఆ పొయ్యి మీద ఇలా రోటితోటి ఇగోండి కృష్ణవేణి మేడం గారు. సో ఆ టేస్ట్ చేయమని చెప్పారు మమ్మల్ని. సరోజ టేస్ట్ చేయి. సో ఆయుర్వేద పచ్చడి టోటల్ ఆయుర్వేదం, హెల్త్ కాన్షియస్. ఎలా ఉందో చెప్తే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు చేసేయి. న్యాచురల్. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఓకే, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అయితే ఈసారి. డెఫినెట్గా. ఇవి ఏమేంటంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూర, మునగాకు, అదే ఆవాలకు. సో దానికోసం అనమాట పుదీనా పచ్చివి తీసుకొచ్చి ఈ కట్టెల పొయ్యి మీదే ఆర్గానిక్ అనమాట. వీటిని కాల్చారు ఆ పచ్చడి చేసిన వెంటనే. చూడంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి. ఎక్సలెంట్. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినాలనే ఉద్దేశంతో మాటికి నేను రోడ్డు పచ్చళ్ళు పెడతానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యం మహాభాగ్యం కదా. థ్యాంక్ యూ. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం కొట్టలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తయారు చేసి అన్ని కొత్త వీడియోలు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి కదండి. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.